నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. నగరంలోని కేసీ కెనాల్ సమీపంలో శుద్ధవాగు వంక కూడా నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. నగరంలోని 23, 24 వార్డుల పరిధిలోని కేసీ కెనాల్ సమీపంలో శుద్ధవాగు రక్షణ గోడ నిర్మాణానికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా శంకుస్థాపన చేశారు. అదేవిధంగా కేసీ కెనాల్లో బీటీఐ జీవా లార్వీసైడ్ను పిచికారీ ప్రక్రియను పరిశీలించి పిచికారీని మరింత ఉధృతంగా చేయాలని కమిషనర్ను మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ నగరంలో వర్షాలు కురిసిన ప్రతిసారి నీటి ప్రవాహం కారణంగా శ్రీరామ్ నగర్, లక్ష్మీనగర్ ప్రాంతాల్లోని శుద్ధవాగు పరిసరాల్లో వరద పరిస్థితులు ఏర్పడి నీరు ఇళ్లలోకి చేరుతుండేదని అన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చామని తెలిపారు. అందులో భాగంగా జల వనరుల శాఖ నుండి 2.50 కోట్ల వ్యయంతో 250 మీటర్ల మేర రక్షణ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు. ఈ నిధుల మంజూరులో జిల్లా ఇన్ఛార్జ్, రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సహకారం ఎంతో ఉందని ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ సహకారంతో మరిన్ని నిధులు సాధించి శుద్ధవాగుకు దశల వారీగా పూర్తి స్థాయిలో రక్షణ గోడ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రాధాన్యత క్రమంలో నగరంలోని దశాబ్దాల నాటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని వెల్లడించారు. నగరంలో ప్రస్తుతం అభివృద్ధి పనులు ముమ్మరంగా కొనసాగటానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, నాయకత్వమే కారణమని మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గమనించాలని సూచించారు. గుజరాత్, సింగపూర్ తరహాలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకురావటంలో విశేష కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు, వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి కేబినెట్ సమావేశంలో అంశాలను ప్రస్తావిస్తున్నారని చెప్పారు. త్వరలో కర్నూలుకు హైకోర్టు బెంచ్ వస్తుందని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఇటీవల తనకు తెలిపినట్లు వెల్లడించారు. నగరపాలక కమిషనర్ చల్లా ఓబ్లేష్ మాట్లాడుతూ అధిక వర్షాల సమయంలో శుద్ధవాగు పరిసర ప్రాంతాల్లో నీటి ప్రవాహాన్ని నియంత్రించేందుకు రక్షణ గోడ నిర్మాణం అత్యంత అవసరమని తెలిపారు. స్థానిక ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మంత్రి టీజీ భరత్ నిధులు మంజూరు చేయించి పనులకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. శ్రీరామ్ నగర్ వద్ద శుద్ధవాగు వంతెన నుంచి కేసీ కెనాల్ వరకు 250 మీటర్ల పొడవున జల వనరుల శాఖతో సమన్వయంగా రక్షణ గోడ నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. శుద్ధవాగుకు ప్రతి సంవత్సరము ఇక్కడ వరదలు వచ్చి పక్కన ఇళ్లలో అంతా బాగా డిస్టర్బ్ అవుతున్నారని కమిషనర్ కడా గారు ప్రతి ఎమ్మెల్యే గారికి 2.5 కోట్ల రూపాయలు ఇస్తుంటే మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు ఇక్కడ వారి వాదనలు చూసి దానిని 2.5 కోటి తన నిధులతో 2.5 కోట్ల రూపాయలు దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఇది టెండర్ అయింది. టెండర్లో విఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ వారికి వచ్చింది. దానికి ఆనరబుల్ మినిస్టర్ గారు ఈరోజు భూమి పూజ చేయడానికి వచ్చారు. దీన్ని కట్టడితే ఇంకా శాశ్వతంగా పరిష్కారం అన్నమాట. ఇంకా ఈ వర్క్స్ని కమెంట్ చేస్తున్నారు. దీనికి ఇందులో ఈ 2.5 crores సంబంధించి మనకి దాదాపు 10-11 మీటర్లు విడుతూ, అలాగే బోత్ సైడ్స్ కాంక్రీట్ వాల్స్తో, మనకి కాంక్రీట్ బెడ్డింగ్తో మనకి ఎట్లయితే కేసీ కెనాల్ సిమెంట్ లైనింగ్ ఉందో అలాగా వస్తుంది. మనకి ఇది దాదాపు 250 మీటర్ల వరకు ఈ 2.5 crores కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. బ్యాలెన్స్ వర్క్ను కూడా గౌరవ మంత్రి గారు టీజీ భరత్ సారు మున్సిపల్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారితో మాట్లాడారు. మనకి ఈ సంవత్సరము ఈ ఏదైతే యుఐడిఎఫ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ఉందో అందులో డ్రైనేజ్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే విధంగా మన నగరానికి ఏదైతే శాంక్షన్ చేస్తున్నారో అందులో బ్యాలెన్స్ వర్క్ని, అలాగే ఇతర డ్రైన్స్ని కూడా టేకప్ చేయడానికి సారు గౌరవ మంత్రి గారు ఆల్రెడీ మున్సిపల్ మినిస్టర్ గారితో మనకు మాట్లాడారు. శ్రీరామ్ నగర్కి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎస్సీ నియోజకవర్గం ఇది, మరి దానికి అన్నకు మేము ప్రతిసారి రుణపడి ఉంటాం. అన్నకు ఈరోజు మేము ప్రజలకు పోతే స్పందన మరి అన్నకు తప్ప మేము ఎవరికి చేయమనే ఉద్దేశంతో అన్న ఆ రోజు మాట ఇచ్చాడు, మాట ప్రకారం పని చేశాడని ఈరోజు మహిళలంతా కూడా అక్కడ నిలబడి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్నకు మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు. మరి కమిషనర్ గారు, మరి ఎఫ్ఆర్ డిపార్ట్మెంట్, ఎస్సీ గారికి అందరూ కూడా కష్టపడిన ప్రతి ఒక్క మున్సిపల్ అధికారులు అందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తూ నేను
ముగిస్తున్నాను. సంవత్సరాల నుండి చాలా మంది సార్ ఇది పాణ్యంకి సంబంధం ఉంది, మన కర్నూలుకి సంబంధం ఉంది. ఎవరు కూడా ఏ ఎమ్మెల్యేలు కూడా ఏ ప్రభుత్వం కూడా ముందుకు తీసుకుపోలేదు. గతంలో మన భరత్ సార్ ఒకటే మాట ఇచ్చినాడు, అమ్మ మీరందరూ నాకు ఓటేయండి, నేను అభివృద్ధి చేస్తాను. మేము కమిషన్లో కానీ ఇంకో దాన్ని పాల్పడే వాళ్ళం కాదు. ఒకప్పటి నుండి మా నాన్నగారు ఏ విధంగా అయితే డెవలప్ చేసినానో నన్ను గెలిపించండి ఒకసారి, నేను మొత్తం పని చేసి చూపిస్తున్నాడు. సారు కళ్ళ ముందరనే దాదాపు అంటే 2,50,00,000 రూపాయలు శాంక్షన్ అయింది. ఇది వచ్చేసి లక్ష్మీనగర్కి, శ్రీరామ్ నగర్, బి క్యాంపు, దేవనగర్ వార్డు, యూతల పక్క వచ్చేసి పాణ్యము, గణేష్ నగర్ కానీ, బి క్యాంపు కానీ, డాక్టర్స్ కాలనీ 6 వార్డులకు సంబంధించిన కాలువ ఇది. గతంలో ఎవరు పట్టించుకోలేదు. మన భరత్ సార్ ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉంటాడు కాబట్టి టీజీ భరత్ అంటేనే ఆ కర్నూలు అడ్డా, టీజీ భరత్ సార్ అంటేనే కర్నూలు బ్రాండు. కాబట్టి ప్రజలందరూ గుర్తుపెట్టుకున్నామా సార్, శ్రీరామ్ నగర్లో ఈ విధంగా డెవలప్మెంట్ జరుగుతున్నది. శ్రీరామ్ నగర్ ప్రజలందరూ చాలా బాగా మీరు గెలిచినందుకు కానీ ప్రతి ఒక్కరు సంతోషపడుతున్నారు సార్. సమస్య కొన్ని డికేడ్స్ నుంచి ఉందండి ఈ వార్డులో. 23, 24, 25 వార్డులో, ఎస్పెషలీ 23rd వార్డులో ఎక్కువ వర్షాలు పడినప్పుడు మనకి ఫ్లడ్డింగ్ తర అయిపోతూ ఉండింది. ఈ సమస్య ఎక్కడ ప్రాబ్లము, ఏం రూట్ కాజ్ అనేది కనుక్కుంటే ఇక్కడ ఈ ఏరియా అన్నమాట కేసీ కెనాల్కి లింక్ అయ్యే చోట ఈ శుద్ధవాగుది కొద్దిగా ఇష్యూ ఉండింది. మనం ఫ్లడ్ వాల్ తర చేస్తే మాత్రం చాలా బాగుంటుందని చెప్పి అప్పుడు మన ఇక్కడ లీడర్స్ అనుకోండి, ఇక్కడ ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది. అప్పుడే నేను మాట ఇచ్చా, కంపల్సరీ ఇది కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ మన వాళ్ళ మిత్రులు చెప్పినట్లు 6 వార్డులు కలిసి ఉంటాయి. బట్ పాణ్యం నియోజకవర్గం పక్కన హైట్లో ఉంటుంది, ఈ పక్క వచ్చేసరికి లోవర్గా ఉంటుంది. సో మన వార్డ్స్, కర్నూలు నియోజకవర్గం ఉండే వార్డ్స్ అంతా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట హెవీ వర్షాలు పడినప్పుడు. సో దీంతో ఇంకా ఇష్యూ అనేది లేకుండా ఉంటుంది, ఫ్యూచర్లో సాల్వ్ చేయగలుగుతాం. ఇప్పుడు ఈరోజు 250 మీటర్స్తో ఫ్లడ్ ప్రొటెక్షన్ వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి చేయడం జరుగుతుంది. నిమ్మల రామానాయుడు గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఆయనకు సార్కి రిక్వెస్ట్ చేసిన, సార్ ఇది చాలా ఇంపార్టెంట్, మాకు క్రూషియల్ మన సంబంధించిన నియోజకవర్గం కంటే సార్ ఇమీడియట్గా శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఈవెన్ నారాయణ గారికి కూడా మున్సిపల్ ఫండ్స్ నుంచి కూడా ఇంకా, ఎందుకంటే చాలా ఉంది, డిస్టెన్స్ అనేది చాలా ఉంది. ఫస్ట్ ఈ బాటిల్ నెక్ దగ్గర కవర్ చేసినామంటే ఇంకా ఫ్లడ్డింగ్ అనేది తగ్గిపోవచ్చు. ఇంకా కంప్లీట్ చేసినామంటే ఫుల్ ప్రొటెక్షన్ ఉంటుంది. సో నెక్స్ట్ ఫండ్స్ వచ్చి మున్సిపల్ శాఖ నుంచి వస్తాయి. సో ఈ ఇంకా పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ దిస్ ఏరియా అనమాట. మా గవర్నమెంట్ కానీ కంటిన్యూ అయిందంటే ఇట్ విల్ గ్రో లైక్ గుజరాత్ కానీ, లేకపోతే ఫ్యూచర్లో సింగపూర్ తర మన గ్రో అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ప్రజలకి నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేసేది, ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి కంటిన్యూ చేసే విధానంగా మీరు ఆలోచన చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వ పరిపాలనలో రాష్ట్ర అభివృద్ధి పథంలో దూసుకు వెళ్తుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. నగరంలోని 49వ వార్డు పరిధిలో ఇంటింటికి వెళ్లి ఆయన ప్రజలను కలిసి ప్రభుత్వ పథకాలను వివరించారు. కర్నూలు నగరంలోని 49వ వార్డ్ ఎన్ఆర్పేటలో ఇంటింటికి వెళ్లి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ప్రజలను కలిశారు. ఈ సందర్భంగా 2 ఏళ్ల కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గురించి వివరించారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో విధ్వంసం తప్ప జరిగిందేమీ లేదన్నారు. ఆ విధానాలన్నీ సరిచేస్తూ రాష్ట్రాన్ని చక్కదిద్దేందుకు ఎంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మాటిచ్చిన విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందని అన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలున్నా అందరికీ డబ్బులు పడుతున్నాయన్నారు. పేద ప్రజలకు తల్లికి వందనం ఓ వరం అన్నారు. కర్నూలు జిల్లాకు ఎన్నో పరిశ్రమలు తీసుకొస్తున్నట్లు చెప్పారు. యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లకుండా స్థానికంగానే ఉద్యోగాలు దొరికేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. రిలయన్స్ కంపెనీ పనులు పూర్తయినట్లు చెప్పారు. వైసీపీ నేతలకు ప్రజలను తప్పుదోవ పట్టించడం తప్ప మరే పనేమీ లేదని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు ఆకేపొగ్గు ప్రభాకర్, నగర అధ్యక్షుడు కొరకంచి రవి, వార్డు ఇన్ఛార్జ్ కౌశిక్, సీనియర్ నేతలు, బూత్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. ఏం మాట చెప్పినా నిలబెట్టుకునే ప్రభుత్వం, మాటల ప్రభుత్వం కాదు, చేసి చూపించే ప్రభుత్వం. దానికి తోడు మనకు ఎమ్మెల్యేగా టీజీ భరత్ రావడం, ఇవాళ చూస్తున్నాం, ఇవాళ హారతులు పట్టారు. వాళ్ళ ఆడవాళ్ళు చెప్తున్నారు, సార్ మీరు వచ్చిన తర్వాత మాకు చాలా సంతోషంగా ఉంది, మీరు ఇవాళ మా దేవుళ్ళతో సమానం, ఇవాళ ఇంతవరకు మమ్మల్ని ఎవరు కూడా ఇంత ఆప్యాయతగా పలకరించి మమ్మల్ని దగ్గర తీసిన వ్యక్తులు ఎవరు లేరు అనేసి ఇవాళ మహిళలు చెప్తున్నారంటే అది నిజం, నగ్న సత్యం. అది ఇవాళ ప్రజలందరూ విజ్ఞప్తి చేసేదేమంటే
మనకు ఆప్యాయతగా పలకరించాలా, మన కష్టాలు తీర్చే వ్యక్తి కావాలంటే అలాంటి వ్యక్తి టీజీ భరత్. అలాంటి వ్యక్తి దొరకడం నిజంగా మన కర్నూలు ప్రజలు చేసుకున్న అదృష్టమని నేను తెలియజేస్తున్నా. టీజీ భరత్ అందుబాటులో ఉండి ఎన్ని పనులున్నా, ఎందుకంటే ఆయన చిన్న పోటుపోలే కాదు, అది భారీ పరిశ్రమల శాఖ మంత్రి అంటే ఎప్పుడు బయట తిరిగేదే ఉంటుంది, ఎక్కడ ఫుల్ పని ఉంటుంది, ఎక్కడెక్కడ పరిశ్రమ తేవాలి, ఎక్కడెక్కడ ఏ విధంగా అభ్యర్థించాలి, మన రాష్ట్రానికి రాబో రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆర్థికంగా ప్రతి ఒక్కరికి పెంచాలని చెప్పి గవర్నమెంట్కి అనేసి ఎంతో కష్టపడి పని చేస్తున్నారు. కానీ ఎన్ని పనులున్నా నియోజకవర్గం ప్రజలు మాత్రం మర్చిపోయే వ్యక్తి మాత్రం కాదు. ఇవాళ ఎంత పనులు వచ్చాడు కాబట్టి ఇవాళ ప్రత్యేకంగా టీజీ భరత్ గారికి ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అభివృద్ధి సంక్షేమం 2 ఏళ్ల పాలనలో మా ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలను ఈరోజు ప్రజల దగ్గరకు తీసుకుపోవడానికి గౌరవనీయులు మంత్రివర్యులు టీజీ భరత్ గారి నాయకత్వంలో ఈ యొక్క కర్నూలు టౌన్లోని యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ 2 సంవత్సరాల కాలంలో మేము మరి ఎలక్షన్ల ముందు ఏవైతే హామీలు ఇచ్చామో సూపర్ 6 కార్యక్రమాలు వాటి అన్నిటిని కూడా ఈరోజు 98% నెరవేర్చడం జరిగింది. ప్రధానంగా కర్నూలు జిల్లాలో కర్నూలు టౌన్లో టీజీ భరత్ గారి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమం పరుగులు పెడతా ఉన్నది. ప్రధానంగా పరిశ్రమల విషయంలో మనం చూస్తుంటే ఈరోజు వేల కోట్ల రూపాయలు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఓరవకల్లు అయితేనేమి మిగతా అన్ని గ్రామాల్లో కూడా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు చేస్తూ ఉన్నాం. మేము ఒకటే చెప్తాము, కూటమి ప్రభుత్వము ఎప్పటికి కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల యొక్క సంక్షేమనే కోరుకుంటుంది. మా టీజీ భరత్ గారి నాయకత్వంలో మా ఈ యొక్క జిల్లా కానీ ప్రధానంగా కర్నూలు టౌన్ భవిష్యత్తులో మరింత అభివృద్ధి పత్రంలో నడుస్తుందని కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క 45 రోజుల కార్యక్రమంలో ఈ యొక్క ప్రజలంతా కూడా ఆధ్వర్యంలో చక్కగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. బట్ ఈరోజు మంచి వర్షం పడుతూ ఉంది కర్నూలులో. ఈరోజు నేను డోర్ టు డోర్ స్టార్ట్ చేయడం జరిగింది కర్నూలు నియోజకవర్గంలో. డోర్ టు డోర్ అంటే నాకు గుర్తొచ్చేది 2019లో టికెట్ వచ్చే కారణం డోర్ టు డోర్, 2024లో నేను గెలిచిన కారణం డోర్ టు డోర్. సో ఎందుకంటే చంద్రబాబు గారికి మంచి నాలెడ్జ్ ఉంది, ఆయనకు అనుభవం ఎక్కువ ఉంది, 40+ ఇయర్స్, ఆయనకి బాగా క్లారిటీ ఉంది. మనము ప్రభుత్వంలో చేసే పనులని ప్రజల్లోకి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ డోర్ టు డోర్ 45 డేస్ కింద స్థాయి నుంచి పైన వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టిసిపేట్ చేసే దాంట్లో అంటే బూత్ ఇన్ఛార్జ్ లెవెల్ నుంచి అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మనం ఏం చేసాం 2 ఏళ్ల ప్రభుత్వంలో స్టేట్లో అనుకోండి లేకపోతే నియోజకవర్గంలో అనుకోండి వాళ్ళకంతా ఎక్స్ప్లెయిన్ చేయడము, వాళ్ళకి అట్లే కలిసినప్పుడు ఇంకేమన్నా ఇష్యూస్ ఉంటే అవన్నీ సార్ట్అవుట్ చేసేదానికి ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే కొంతమంది పర్వాలేదు చూస్తాం, ఇప్పుడు డోర్ టు డోర్ పోయినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కలుస్తున్నప్పుడు ఏమైనా సమస్యలు ఉన్నా తెలిసేదానికి ఉంటుంది, అవి సార్ట్అవుట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం చేసిన పనులు చెప్పుకునేదానికి 2 ఏళ్ల పాలనలో ఏమేం పనులు చేసామో చెప్పుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇది మంచి ప్రోగ్రాము, ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలా. ఎస్పెషలీ తెలుగుదేశం క్యాడర్ అనుకోండి ప్రతి ఒక్కళ్ళు తీసుకోపోవాలి. ఎందుకంటే మన ప్రభుత్వం చంద్రబాబు గారు ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతూనే ఫ్యూచర్ లైఫ్ అనేది ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు అది గమనించాలా. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం పేద విద్యార్థుల జీవితాల్లో నూతన వెలుగులు నింపుతుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. తల్లికి వందనం పథకం కింద తమ ఖాతాలో నిధులు జమ చేసిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాను విద్యార్థులు వారి తల్లిదండ్రులు సన్మానించారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో కూటమి ప్రభుత్వం నిధులు జమ చేసిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాను నగరంలోని 49వ వార్డులో ఆ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ వాయుగండ్ల కౌశిక్ ఆధ్వర్యంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తమకు తల్లికి వందనం పథకం కింద బ్యాంకు ఖాతాలకు నిధులను జమ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ వాయుగండ్ల కౌశిక్తో పాటు స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పరిపాలన అనుభవంతో ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు పరుస్తూ ముందుకు సాగుతున్నారని అన్నారు. రానున్న కాలంలో ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని మరింత బలంగా ఆశీర్వదించాలని కోరారు. ఈరోజు 2 ఏళ్ల నమ్మకం సంక్షేమం అభివృద్ధి కార్యక్రమం అనేది మా వార్డులో మినిస్టర్ గారు ఈరోజు స్టార్ట్ చేయడం జరిగిందండి. మేము ఈ కార్యక్రమం మినిస్టర్ గారి చేత కర్నూలులో స్టార్ట్ చేయడానికి చాలా గర్వపడుతున్నాము.
ముఖ్యంగా మేము కవర్ చేసిన పాయింట్స్ ఈరోజు ప్రకాష్ నగర్ అండ్ ఎన్ఆర్పేట చూసుకోవాల్సింది. అది స్టార్ట్ అయిందంటే ఇట్స్ ఓన్లీ ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ కూడా ఉంది. ఫస్ట్ ఫేజ్లో ఆల్మోస్ట్ వాళ్ళు ప్రామిస్ చేసింది 5,000 ఉద్యోగాలు. సో అన్ని కర్నూలుకే చెందుతున్నాయి. దానివల్ల ఇక్కడ యువత కూడా చాలా లైక్ వాళ్ళ జాబ్ బెనిఫిట్ అవన్నీ జరగడం స్టార్ట్ అయ్యాయి. సో ఇదంతా ప్రోగ్రెసివ్గా జరగడం కోసం మేము ప్రజల్ని ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే మా కంటిన్యూస్ గవర్నమెంట్ ఏదైతే ఇస్తారో దానివల్ల ఇలాంటి ఇండస్ట్రీస్ కానీ ఇలాంటి మా మినిస్టర్ గారు అయితేనేమి ఇంకా కర్నూలుకి అసలు ఈ నో సోర్స్ ఆఫ్ ఎనీ బెనిఫిట్ నుంచి కర్నూలు ఇప్పుడు ఆల్ సోర్స్ ఆఫ్ బెనిఫిట్ దాకా రావడానికి ముఖ్యంగా టీజీ భరత్ గారు మెయిన్గా కారణమయ్యేందుకు మేము చాలా గర్వపడుతూ పెన్షన్ కానీ వికలాంగులకు పెన్షన్లు, ఆ తర్వాత స్త్రీలకు స్త్రీ శక్తి కింద ఉచిత బస్సులు, దీపం పథకం కింద సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు ఎన్నో మన కూటమి ప్రభుత్వం విజయవంతంగా సాగించింది. దానికి ఇలాగే రాబోయే 3 సంవత్సరాలు కూడా ఇంతకన్నా గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. శ్రీ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆకాంక్షించారు. నగరంలోని షిరిడి సాయిబాబా ఆలయంలో జరిగిన గురు పౌర్ణమి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని జిల్లా కోర్టు వద్ద ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో జరిగిన గురు పౌర్ణమి వేడుకల్లో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు మురళీ మనోహర్ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాకు ఘనంగా స్వాగతం పలికారు. గురు పౌర్ణమి వేడుకల సందర్భంగా అశేష భక్తజనం మధ్య రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా శ్రీ షిరిడి సాయినాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించడం, ఈ వేడుకల్లో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావటం అభినందనీయమని అన్నారు. మాతా సుక్కులాంబ తల్లి ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆకాంక్షించారు. నగరంలోని మేదరి వీధిలో జరిగిన సుక్కులాంబ తల్లి జాతరలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని మేదరి వీధిలో జరుగుతున్న సుంకులాంబ అమ్మవారి జాతర కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి విగ్రహ ఊరేగింపును ఆయన స్వయంగా ట్రాక్టర్ నడిపి ప్రారంభించారు. ఈ విగ్రహ ఊరేగింపు మేదరి వీధి నుంచి 1 టౌన్ పూల బజార్ మీదుగా కొనసాగింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ గత 60 సంవత్సరాలుగా నగరంలోని మేదరి వీధిలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సుంకులాంబ అమ్మవారి జాతర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఈ ఆధునిక జీవన విధానంలో ప్రస్తుత జనరేషన్ ఇలాంటి జాతరల విశిష్టతను తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఎల్నినో ప్రభావం వల్ల తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ తెలియజేసిన నేపథ్యంలో సుంకులాంబ అమ్మవారి ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలందరూ సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. అలాగే రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకోవాలని ఆకాంక్షించారు. సుంకులాంబ అమ్మవారి ఆశీస్సులతో కర్నూలు నగరం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ కమిటీ ప్రతినిధి బేస్తా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మేదరి వీధిలో జరుగుతున్న అమ్మవారి జాతరలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. సుంకులాంబ అమ్మవారి జాతరను ప్రతి సంవత్సరం తాము ఘనంగా నిర్వహిస్తామని, కార్యక్రమంలో వివిధ ప్రాంతాలలో ఉన్న తమ బంధుమిత్రులు అధిక సంఖ్యలో పాల్గొంటారని అన్నారు. సుంకులాంబ అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా రాజకీయంగా, పారిశ్రామికవేత్తగా మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ యొక్క అమ్మవారి యొక్క అనుకున్న వెంటనే ఎన్నో కోరికలు నెరవేర్చినటువంటి అమ్మవారు ఏమి పుట్టుశలేఖలు ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడి నుంచి వెళ్ళి మన ఒంటోను నుంచి పూలబజార్కి వెళ్ళి అక్కడ అమ్మవారికి తొట్లు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని తిరిగి అమ్మవారు సాయంత్రం 3-4 కల్లా తిరిగి ఒక ప్లేస్లో వచ్చేసి కూర్చుంటుంది. కాబట్టి ఈ అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని చెప్పేసి ముఖ్యంగా మన భరతన్న గారికి ప్రత్యేకంగా అమ్మవారి యొక్క ఆశీస్సులను చేసి మా వీధి తరఫున అందరి తరఫున మరొకసారి తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మేదర్ వీధి ప్రజలందరికీ కూడా నమస్కారాలండి. ముఖ్యంగా ఈ జాతర చానాళ్ళు అంటే దాదాపు 60 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ నుంచి ఇక్కడ నిరంతరంగా ప్రజలు అందరూ కూడా కమిటీ మెంబర్స్ కూడా సిస్టమేటిక్గా పర్ఫెక్ట్గా ఎవ్రీ ఇయర్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా
పాత పద్ధతులు ఇవన్నీ కూడా కొనసాగడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మోడ్రన్ ఏజ్ మోడ్రన్ దాంట్లో చాలామంది మిస్ అయిపోతుంటారు. బట్ ఎప్పటి నుంచో అంటే జనరేషన్స్ నుంచి ఇది ఫాలో అవుతుండే వాళ్ళందరూ కూడా అంటే కమిటీ మెంబర్స్ అందరూ కూడా స్పెషలీ వాళ్ళందరూ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. అమ్మవారికి వచ్చి నేను కోరుకునేది వర్షాలు బాగా పడాలా, అదే ముఖ్యం. ఇప్పుడు ఎందుకంటే ఈ సంవత్సరము ఎలనీనో అనే దాని నుంచి వర్షాలు చాలా హారిబుల్ ఉంటుందని చెప్పి ఆల్రెడీ వెదర్ ఫోర్కాస్ట్ వాళ్ళు డీటెయిల్స్ చెప్పడం జరిగింది. అమ్మవారు దయతో వర్షాలు బాగుపడి నీళ్ళంతా కూడా ఇక్కడ తుంగభద్రలో ఫుల్ ఉండేలాగా అమ్మవారు దయచేసి మనకు వర్షాలు పడేలాగా చూసుకోవాల్సిన కోరుకుంటున్నాం ప్రజలందరి తరఫున కూడా. సో అన్నీ మంచి జరగాలనేది ఎప్పుడు నేను కోరుకుంటుంటా. కర్నూలు ప్రజలు, కర్నూలు డెవలప్మెంటు అన్నీ కూడా బాగా జరగాలనేది కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అమ్మవారి దావాన్ని చేసుకుంటున్నాము. అందరం పాల్గొంటున్నాము. అందరం మాకు సహకరిస్తున్నారు. పెద్దలు సహకరిస్తున్నారు. పిల్లలు కూడా అందరం కలిసి సంతోషంగా జరుపుకునే పండుగ మాకు పండుగ ఈ శుక్రవారం పండుగనే. ఎక్కడైతే ఏ చోట ఉన్నా వాళ్ళ విదేశాల్లో ఉన్నా కూడా మా శుక్రమ్మ గుడికి పండుగ ఉంది అంటే దేవరు ఉందంటే మాత్రం కంపల్సరీ వచ్చి అమ్మవారికి తొట్లి కట్టే వెళ్తారు. అది అమ్మవారికి ఉన్న పవర్ అలాంటిది. మేము ఎన్నో ఏళ్ళుగా మేమంతా ఇలా ఉన్నామంటే అమ్మవారి దీవెనతో మేము అంతా ఇలా ఉన్నాము. మా నాన్నగారు కస్తూరి చక్రపాణి గారు, మా జయనాన్న గారు కస్తూరి సుబ్బారాయుడు గారు. ఆ కాలం నుంచి కూడా మా జయనాన్న వాళ్ళ కాలం నుంచి మేము ఈ దేవర చేసుకుంటున్నాము. ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ముందుకు సాగుతుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. నగరంలోని తన కార్యాలయంలో ఆయన ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని హోటల్ మౌర్యన్ కాంప్లెక్స్ లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కర్నూలు నగరంలో ఉన్న ప్రతిరోజు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ రోజు కూడా ఆయన ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కర్నూలు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ ప్రాంతాలకు చెందిన సమస్యలతో పాటు తమ వ్యక్తిగత సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాకు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించి వాటిని పరిష్కరించవలసిందిగా లిఖితపూర్వకంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని తెలియజేశారు. ప్రజలు ఇచ్చిన సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని వెల్లడించారు. హెచ్ఎస్డిటి సోషల్ వెల్ఫేర్ ఫౌండేషన్ పేద విద్యార్థులకు నీట్లో ఉచితంగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. నగరంలోని తన కార్యాలయంలో ఇందుకు సంబంధించిన లోగోను ఆయన ఆవిష్కరించారు. నగరంలోని హోటల్ మౌర్యన్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో హెచ్ఎస్టిడి ఫౌండేషన్ లోగోను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆవిష్కరించారు. కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్ డాక్టర్ నజీర్ అహ్మద్ జలాల్, ఫౌండేషన్ కోఆర్డినేటర్ రెహాన్, నీట్ కోఆర్డినేటర్ షేక్ ఇంతియాజ్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ దేవన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ కర్నూలు నగరానికి చెందిన యువత హెచ్ఎస్డిటి ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వటంతో పాటు ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని తెలిపారు. అనంతరం ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ప్రోత్సాహంతోనే ఈ సేవా కార్యక్రమాన్ని తాము ఏర్పాటు చేశామని, ఆయన ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. తాము అందిస్తున్న ఈ అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే ఉచితంగా నీట్ శిక్షణ ఇవ్వటంతో పాటు ఎంసెట్లో క్వాలిఫై అయిన ప్రతి విద్యార్థికి ల్యాప్టాప్, కంప్యూటర్ను ఉచితంగా అందజేస్తామని తెలిపారు. హెచ్ఎస్డిటి ఫౌండేషన్ తరపు నుంచి పేద విద్యార్థులకి ఫ్రీ నీట్ లాంగ్ టర్మ్ అంటే డాక్టర్ కావాలనే ఆశయం ఎవరికైనా ఉన్న వాళ్ళకి లాంగ్ టర్మ్ సర్వీసెస్ని అందిస్తున్నాము. ఎవరైనా యూటిలైజ్ చేసుకునే వాళ్ళు పేద విద్యార్థులకి మీరు కూడా మోటివేట్ చేయండి. డాక్టర్ నజీర్ అహ్మద్ గారు హెల్పింగ్ సర్వీసెస్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరఫున నీట్ ఎగ్జామ్స్కి కంప్లీట్గా ఫ్రీగా ఉచితంగా పిల్లవాళ్ళు ఎవరైనా డాక్టర్ చదవాలనుకునే వాళ్ళు నీట్ ఎగ్జామ్కి ఫ్రీగా చేస్తున్నారు. సో ధన్యవాదాలు తెలుపుతున్నా. ఆ ట్రస్ట్కి, ఫౌండేషన్ మెంబర్స్కి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా.
ఒకటి ఏదన్నా ఇట్లాంటి ఫ్రీగా ఉచితంగా చేయడం అంటే ఆషామాషి కాదు. సో ఆయనకి దేవుడు మంచిగా చూసుకోవాలా, ఇంకా ఇన్కమ్ వచ్చేలాగా మిగతావన్నీ కూడా చేస్తే ఇట్లాంటివన్నీ చేసేదానికి అవకాశం ఉంటుంది. అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్. నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో శాశ్వత నిర్మాణాలు జరగకుండా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాలు జారీ చేశారని నగరానికి చెందిన క్రైస్తవ ప్రముఖులు తెలియజేశారు. నగరంలోని రాష్ట్ర మంత్రి టీజీ గుప్తా కార్యాలయంలో ఆయనను కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో శాశ్వత నిర్మాణాలు జరపకుండా ఉండేందుకు సహకరించినందుకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాకు క్రైస్తవ మత పెద్దలు, ఫాస్టర్లు ధన్యవాదాలు తెలిపారు. గత 2 వారాలుగా ఎస్టీబీసీ కళాశాల మైదానంలో శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదని క్రైస్తవ పెద్దలు ఆందోళన చేశారు. ఎస్టీబీసీ కళాశాల మైదానంలో కల్వరీ టెంపుల్ వారు నిర్మాణాలు చేపట్టారని క్రైస్తవ పెద్దలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. వీరికి రాజకీయ పార్టీలు సైతం మద్దతిచ్చాయి. విషయం మంత్రి టీజీ భరత్ గుప్తా దృష్టికి తీసుకుని పోగా ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఎలాంటి కట్టడాలు, ఆక్రమణలు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. దీంతో ఎస్టీబీసీ కళాశాల మైదానం సమస్య పరిష్కారమైందని క్రైస్తవ పెద్దలు తెలిపారు. మంత్రి భరత్ను వారు కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో ఎవరూ ఎస్టీబీసీ కళాశాల మైదానంలో నిర్మాణాలు చేపట్టకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫాస్టర్లు కేజే విజయ్ కుమార్, ఆర్పి సజీవన్, జి రవికుమార్, జయకాంత్, జాష్వా డానియల్, రత్నమయ్య, సదానందం మరియు క్రైస్తవ పెద్దలు ప్రశాంత్, పి దేవరాజ్, అరుణ్, ప్రసాదరావు, ఏసన్న, శారదమ్మ తదితరులు పాల్గొన్నారు. పాస్టర్సు, పెద్దవాళ్ళు అందరు రావడం జరిగింది. ఈ మధ్య మీరు చూసింటారు, కర్నూలులో ఎస్టీబీసీ గ్రౌండ్ని ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్స్ చేసి అమ్మేయాలనే దిశలో ప్లాన్ చేశారు కొంతమంది. వెంటనే నా దృష్టికి వచ్చిన వెంటనే చెప్పా, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారితో మాట్లాడి ఇంపాసిబుల్ టు డూ దట్. ఎందుకంటే ఇది ఒక సెంటిమెంటు, ఒక అటాచ్మెంట్. ఎస్టీబీసీ గ్రౌండ్ అనేది ఎవడు పడితే వాడు అట్లా చేస్తే ఒప్పుకునే ప్రశ్నే లేదు. ఇమీడియట్గా క్లియర్ చేయమని చెప్పడం జరిగింది. దాని తగ్గట్టుగా అధికారులు కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని క్లియర్ చేయడం జరిగింది. అండ్ సో ఎప్పటికైనా ఎస్టీబీసీ గ్రౌండ్ మనకి కర్నూలు ప్రజలకే ఉంటుంది. దాంట్లో ఇల్లీగల్గా పోయే ప్రశ్నే లేదు. ఎందుకంటే నేను అన్నట్లు ఇది ఒక సెంటిమెంటు, ఒక అటాచ్మెంటు, ఒక ఎమోషన్తో కూడిపడిన గ్రౌండ్ కాబట్టి మీరు కూడా ఇదే కాకుండా ఎక్కడైనా క్రిస్టియన్ ప్రాపర్టీస్ కానీ ఏమన్నా పోయిండే ఉంటే ఏమన్నా ఉందంటే మీకు న్యాయం జరగాలి అంటే ఒక ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్లోనే జరుగుతుంది. కాబట్టి మీరు ఇప్పటికైనా ఎక్కడైనా ఉండి విత్ ప్రూఫ్స్తో ఏమన్నా ఉన్నాయి అంటే దాని మీద కూడా చర్యలు తీసుకుంటాం, యాక్షన్ తీసుకుంటాం. బట్ మీరు ముందుకు వచ్చి క్లారిటీగా ప్రూఫ్లు ఇచ్చి వెంటబడి సిస్టమ్ అనేది ఊకే ఇచ్చేసినాము అయిపోతుంది మ్యాజిక్ షో అంటే కాదు. మీరు వెంటబడాలా, ఇవి ఏమైనా ఇష్యూస్ ఉంటే చెప్పాలా, న్యాయం చేసే దాంట్లో మా ప్రభుత్వము నేను కూడా ఎప్పుడు ఉంటాననే మాట అయితే ఇవ్వగలుగుతానండి. థ్యాంక్ యూ. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా టీడీపీ కార్యకర్తలకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా గౌరవం ఇస్తున్నారని టీడీపీ నాయకులు అన్నారు. నగరంలోని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో పలువురు టీడీపీ నాయకులు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. నగరంలోని హోటల్ మౌర్యన్ కాంప్లెక్స్లో ఉన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో 1వ వార్డుకు చెందిన చక్రధర్, 9వ వార్డుకు చెందిన ఫరాతుల్లా, 17వ వార్డుకు చెందిన చిన్న పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాల మేరకు వారి పుట్టినరోజును పురస్కరించుకుని ప్రత్యేకంగా బర్త్డే కేక్ ఏర్పాటు చేసి కట్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీల పుట్టినరోజు వేడుకలను తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కుటుంబ సభ్యులుగా భావించి పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారని తెలిపారు. అనంతరం పుట్టినరోజు జరుపుకుంటున్న టీడీపీ నాయకులు మాట్లాడుతూ తమ పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కార్యాలయంలో నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. బూత్ ఇన్ఛార్జీలు బర్త్డేలు, ముఖ్య నాయకుల బర్త్డేలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా వారి కుటుంబానికి 2000 రూపాయల కూపన్ కూడా ఇస్తున్నారు. ఇది చాలా శుభ పరిణామం. ఎందుకంటే కార్యకర్తల్ని గుర్తించినప్పుడే పార్టీ అభివృద్ధి చెందుతుంది. సో ఆ కార్యక్రమంలో భాగంగా మన ప్రియతమ మంత్రివర్యులు నారా లోకేష్ అన్న క్యాడర్ మీటింగ్స్ నిర్వహిస్తూ వారితో భోజనాలు చేస్తూ చాలా ఫ్రెండ్లీగా ముందుకు తీసుకెళ్తున్నారు. అదే
ఇంకొక అడుగు ముందుకేసి భరతన్న ఇలా మన బూత్ ఇన్ఛార్జెస్ బర్త్డేలు ఘనంగా నిర్వహిస్తూ వారికి బూస్టింగ్ ఇస్తూ నేనున్నాను మీకు, మీ ప్రతి ఈవెంట్లో నేను ఒక భాగము అని ఆయన నిరూపించుకుంటున్నారు. ఆయన ఆదేశానుసారం ఈరోజు ముగ్గురు బూత్ ఇన్ఛార్జీల బర్త్డేలు జరిగాయి. ఫరాతుల్లా గారు, చక్రధర్ గారు మా 17వ వార్డుకు సంబంధించి 117 బూత్కు సంబంధించి బూత్ ఇన్ఛార్జ్ చిన్న చాలా మంచిగా కష్టపడి పనిచేస్తాడు. అతనికి మరొకసారి వీరందరికీ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. బాగున్నారు కదా? నమస్కారం సార్. టీజీ భరత్ సార్ మనకి బూత్ ఇన్ఛార్జీలకి అందరికీ బర్త్డేలు చేస్తున్నారు. చాలా ఆనందం ఉంది. అందరికీ ఎట్లో కనిపిస్తుంది, బాగానే ఉంది. మేము కూడా బర్త్డే చేసుకుంటామని అనుకోలేదు, సార్ చేపిస్తున్నారు. అందరికీ చాలా హ్యాపీ ఉన్నాం మేము. చాలా బూత్ ఇన్ఛార్జెస్ సార్కి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. సెలవు తీసుకుంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో గురువు పాత్ర ఎంతో విశిష్టమైనదని పతంజలి యోగా కేంద్ర వ్యవస్థాపకులు కాశీ విశ్వనాథ్ అన్నారు. పతంజలి యోగా కేంద్రంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని పతాంజలి యోగా కేంద్రంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శిష్యులు తమ గురువైన కాశీ విశ్వనాథ్ గురువును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో శ్రీ పతాంజలి యోగా కేంద్రంలో యోగా శిక్షణ పొందుతున్న అభ్యాసకులు అందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పతాంజలి యోగా కేంద్రం వ్యవస్థాపకులు కాశీ విశ్వనాథ గురువు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ యోగా కేంద్రంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో గురువు పాత్ర ఎంతో విశిష్టమైనదని, గురువును గౌరవించిన వారికి సకల శుభాలు కలుగుతాయని తెలిపారు. తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానం గురువులకే ఉందని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి గురువుల పట్ల భక్తి భావంతో మెలగాలని సూచించారు. గురు బోధనలను తూచా తప్పకుండా పాటించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఒక భాగం కావాలని ఆకాంక్షించారు. అవధూత రామిరెడ్డి తాత ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని అవధూత రామిరెడ్డి తాత సంస్థాన్ అధ్యక్షుడు దాసరి రామచంద్రారెడ్డి అన్నారు. అవధూత రామిరెడ్డి తాత సంస్థాన్లో గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కల్లూరులోని శ్రీ అవధూత రామిరెడ్డి తాత సేవా సంస్థాన్లో గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో అవధూత రామిరెడ్డి తాత సేవా సంస్థాన అధ్యక్షుడు దాసరి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి వేడుకలను పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే పంచామృత అభిషేకం, అర్చన తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కర్నూలు నగరంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అవధూత రామిరెడ్డి తాత శిష్యులు అధిక సంఖ్యలో తరలివచ్చి వేడుకలను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా అవధూత రామిరెడ్డి తాత సంస్థాన్ అధ్యక్షుడు దాసరి రామచంద్రారెడ్డి తదితరులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇక్కడ గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. అవధూత రామిరెడ్డి తాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. మేల్కొలుపు, పంచామృత అభిషేకము, అర్చన, మహాహారతి అనంతరము ఓం తాత, శ్రీ తాత, రామిరెడ్డి తాత నామావళి ప్రారంభం కానున్నది. అనంతరం మధ్యాహ్నం 12:30కు మహానివేదన అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో మన యొక్క కల్లూరు గ్రామం నుండే కాక అన్ని జిల్లాల నుండి, రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తాతగారి ఆశీస్సుల కొరకై వస్తున్నారు. వారందరికీ తాతగారి శుభాశీస్సులు అందించాలని, అలాగే వారి యొక్క ఆయురారోగ్య ప్రసాదాలు సిద్ధించాలని, అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే సద్గురువైన శ్రీ అవధూత రామిరెడ్డి తాత గారి దివ్యాశీస్సులు అందరికీ పొందాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో ఈరోజు ఘనంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు వేల సంఖ్యలో పాల్గొని తాతగారి ఆశీస్సులు పొందుతున్నారు. వారందరికీ వారి జీవితాల్లో వెలుగు నిండాలని, వారి కుటుంబాల్లో కూడా మంచి జరగాలని కోరుకుంటూ శ్రీ అవధూత రామిరెడ్డి తాత మహారాజ్కి జై. తల్లిదండ్రుల తర్వాత అంతటి విలువైన స్థానం గురువులకే దక్కిందని పతంజలి సాయినాథ్ యోగా శిక్షణా కేంద్ర వ్యవస్థాపకులు పెరుమాళ్ల దత్తయ్య అన్నారు. ఈ మేరకు నగరంలోని పతంజలి సాయినాథ్ యోగా శిక్షణా కేంద్రంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
నగరంలోని పతాంజలి సాయినాథ్ యోగా శిక్షణా కేంద్రంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శిష్యులు తమ గురువైన పెరుమాళ దత్తయ్య గురువును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో శ్రీ పతాంజలి సాయినాథ్ యోగా శిక్షణా కేంద్రంలో యోగా శిక్షణ పొందుతున్న అభ్యాసకులు అందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పతాంజలి సాయినాథ్ యోగా శిక్షణా కేంద్రం వ్యవస్థాపకులు పెరుమాళ దత్తయ్య గురువు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ యోగా కేంద్రంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో గురువు పాత్ర ఎంతో విశిష్టమైనదని, గురువును గౌరవించిన వారికి సకల శుభాలు కలుగుతాయని తెలిపారు. తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానం గురువులకే ఉందని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి గురువుల పట్ల భక్తిభావంతో మెలగాలని సూచించారు. గురు బోధనలను తూచా తప్పకుండా పాటించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఒక భాగం కావాలని ఆకాంక్షించారు. గురువు విద్య నేర్పిన వాడు తల్లిదండ్రి తర్వాత గురువు రెండవ స్థానం వహిస్తాడు. గురువు అంటే అజ్ఞానం అనే చీకటిని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి గురువుకు చాలా విశిష్టత ఉందన్నమాట. మనకు తల్లి తండ్రి పెంచి పోషించి చేస్తే గురువు విద్యాభ్యాసం నేర్పించి చేసి మనల్ని ఉన్నత స్థితికి ఎదగనిస్తాడు. కాబట్టి గురువుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈరోజు వేద వ్యాసుడు పుట్టినరోజు, ఆయన పుట్టినరోజు దినం కాబట్టి గురు పౌర్ణమి జరుపుకుంటున్నారు. ఆయన 4 వేదాలు విభజించినాడు. అష్టాదశ పురాణాలు, భారతము, భాగవతము, భగవద్గీత మొత్తం రచనలన్నీ ఆయనే చేసినాడు. ఆ రోజు ఆయన చేసిన రచన వల్ల ఈరోజు మనమందరము దాన్ని చదివి జ్ఞానవంతులమై మంచి మార్గంలో నడుస్తున్నాము. మా అదృష్టం కొద్దీ సద్గురువు గారు దొరికినారు. గురువు వేరు, సద్గురువు వేరు. సద్గురువు లభించడం చాలా గొప్ప విశేషం. మా ఆరోగ్యం గురించి చాలా శ్రద్ధ తీసుకొని సారు అందరికంటే ముందే వచ్చి బాగా చెప్తున్నారు కాబట్టి మేమంతా ఆరోగ్యంగా ఉన్నాం. మా అదృష్టం కొద్దీ మా గురువు గారు లభించినారు. నిస్వార్థంగా సేవ చేస్తున్నారు. ఆయన ఏ విధమైనది ఫలం ఆశించకుండా, ఏ ఫీజు లేకుండా మాకందరికీ సేవ చేస్తున్నారు. అందరూ ఆన్లైన్లో క్లాసులు అంటారు, 15 రోజులు అంటారు, 20 రోజులు అంటారు, నెల రోజులు అంటారు. కానీ అవి మనము పర్ఫెక్ట్గా చేయలేము. ఏదైనా కానీ గురుముఖత నేర్చుకుంటే గాన అది ఏదైనా కానీ పర్ఫెక్ట్గా నేర్చుకోగలము. మనము దాని వల్ల వచ్చే ప్రయోజనాలను కూడా పొందగలము. అందుకని గురుముఖత నేర్చుకోవాలి. ఈ రోజు వ్యాస పౌర్ణమి, వ్యాస మహర్షి పుట్టినరోజు సందర్భంగా మా సెంటర్లో ప్రతి సంవత్సరము గురు పౌర్ణమి వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటాము మమ్మల్ని. కానీ నేను కోరుకునేది ఏంటంటే మా గురువు గారు, మేము పెద్దలై ముసలాళ్ళైనా కూడా మా గురువు గారు ఇంకా మాకు యోగా చెప్పాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఇవి ఇవాళ సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇలాగే కలుద్దాం. అంటే దానికి వాచింగ్ సిటీ న్యూస్.